ఏం కాదు, నన్ను చూడాలి బిడ్డలారా. నన్ను చూసి మీరు మాట్లాడాలి. మీరు తలల కింద పెట్టారు. మీకు కనబడుతున్న పర్వతం మీకు ముగింపు కాదు, మీకు కనబడుతున్న మెట్టలు మీకు ముగింపు కాదు, మీకు కనబడుతున్న యోర్దాను ముగింపు కాదు. మార్చకున్నా, అది ఒక మహిమ గల వేదికగా దేవుడు నీ కొడుకు మార్చుకుంటాడు. ఆమేన్. నమ్మిన వారు చేతులతో కామెంట్ చెప్పండి. ఆమేన్. విశ్వాసానికి ఒక పరీక్ష. ఆమేన్. ఆ పర్వతం నీకు ఒక మహిమ గల వేదిక, ఆ మెట్టలు నీకు ఒక మహిమ గల వేదిక, ఆమేన్. ఆ సముద్రం ఒక మహిమ గల వేదిక. ఆమేన్. నీకు సాక్ష్యం కావాలి కదా, ఆ సాక్ష్యమే ఆ ఎర్ర సముద్రం. ఆమేన్. నీకు సాక్ష్యం కావాలి కదా, ఆ సాక్ష్యమే ఆ యోర్దాను. ఈ రోజు అది దాటకపోతే ఆ సాక్ష్యం ఉండేదా? అది దాటకపోయి ఉంటే ఈ రోజు మనం చెప్పుకునే వాళ్ళమా? అది దాటకపోయి ఉంటే ఈ రోజు ఆ దేశానికి వెళ్ళి మనం చూసే వాళ్ళమా? పొలములో ఉన్న చెట్లు ఏం చేస్తున్నాయంట అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ప్రజలందరూ నిన్ను చూసి చప్పట్లు కొట్టాలి అని అంటే ఆ ఎర్ర సముద్రం ఉండాలి, అది నీకు వేదికగా మారాలి, నీ విశ్వాసానికి ఒక సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం ఏంటంటే ప్రజలు నిన్ను చూసి చప్పట్లు కొట్టుదురుగాక. ఒకసారి గట్టిగా సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అందరం ఒకసారి గట్టిగా చెప్తామా? మనం సంతోషముగా బయలుదేరినప్పుడు మనకు కనబడే పర్వతములు మెట్టలు చూసి ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమేమి చూసి అధైర్యపడొద్దు. సముద్రమును చూసి, పర్వతములు, అరణ్యమును చూసి, అరణ్యమును చూసి, ఆకలిని చూసి, దాహాన్ని చూసి, శత్రువులను చూసి, యోర్దాను చూసి, ఎరికో గోడలను చూసి. అవన్నీ నీకు ఎలా మారబోతుందంటే ఆ మాట ఒక్కటి రాసుకోండి. మహిమ గల వేదికగా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా. పర్వతాలు మెట్టలు ఏ నాదము చేయబోతుందంట? సంతోషంగా. ఎవరిని చూసి? ఆ మాట గట్టిగా చెప్పాలి. నన్ను చూసి, నన్ను చూసి, నిన్ను చూసి, సంతోషగానం చేయి, సంతోషగానం చేయి, సంతోషగానం చేయి. అక్షరాల దేవుడి కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. సంఘములో చేయబోతున్నాడు. ఆమేన్. పరిచర్యలో చేయబోతున్నాడు. సేవలో చేయబోతున్నాడు. ఈ మందిరంలో చేయబోతున్నాడు. ఈ కుటుంబాల్లో చేయబోతున్నాడు. ఈ పిల్లల విషయంలో చేయబోతున్నాడు. ఈ వ్యాపారంలో చేయబోతున్నాడు. ఈ ఉద్యోగంలో చేయబోతున్నాడు. దేవుడు కార్యములు చేయునుగాక. సెకండ్ పాయింట్. దేవుడు మనలను చెరలో నుండి తీసుకొని రావడమే కాదు, గౌరవంగా తిరిగి నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. చెరలో నుండి మనల్ని తీసుకొని రావడం మాత్రమే కాదు, మనకి ఏమి ఇవ్వబోతున్నాడు అంటే గౌరవాన్ని ఇవ్వబోతున్నాడు. మాట ఏమి ఇవ్వబోతున్నాడు? గౌరవాన్ని. ఇప్పుడు చూడండి, చెరలో నుండి వచ్చిన ఎవరైనా గౌరవిస్తారా? ఆడు ఏం చేసినాడో చెరలోకి వెళ్ళినాడని అంటారు, అంతే కదా? ఆడు చెరసాల నుండి వచ్చినాడంటే కొద్దిగా భయపడతారు. చెరలో నుండి వచ్చిన వాడిని చూసి ఎవడు గౌరవించరు, ఎవ్వరు గౌరవించరండి. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదో చెరలో ఉన్న నీ జీవితాన్ని బయటికి తీసుకొని రావడం మాత్రమే కాదు, నీకు ఒక గౌరవాన్ని కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను. చేతులెత్తు కామెంట్ చెప్తామా? యెషయా గ్రంథములో చదివింది ప్రవచన వాక్కు ఎవరి కొరకంటే చెరలో ఉన్న వారి కొరకే. చెరలో ఉన్న వారి కొరకు ఇది ఒక ప్రవచన వాక్కు. ఇప్పుడు ఆ చెరలో ఉన్న వారిని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే గౌరవాన్ని ఇస్తున్నాడట. యెషయా వాగ్దానం చెప్పిన సమయం ఏమిటంటే ప్రజలు బబులోను చెరలో ఉన్న సమయం. ప్రజలు ఎక్కడున్నారు అప్పుడు? చెప్పండి గట్టిగా చెప్పండి, ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? దేవుని ప్రజలు. ఎప్పుడైతే బబులోను చెరలోనికి వెళ్ళిపోయినారో వాళ్ళు అన్ని కోల్పోయినారు. ఏమి కోల్పోయినారు తెలుసా? దేశం పోయింది. దేశాన్ని కోల్పోయినారు, వారి దేశాన్ని. రెండవది దేవాలయము ధ్వంసమైపోయింది. మందిరం ఏమైపోయింది? ధ్వంసమైపోయింది. మూడవ ఏమైపోయిందంటే గౌరవం అంతా పోయింది. నాలుగోది ఏమైందంటే స్వేచ్ఛ పోయింది. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇంతటితో మన కథ
దేశం పోయింది, దేవాలయం ధ్వంసం అయిపోయింది, గౌరవం పోయింది, స్వేచ్ఛ ఇంతటితో కథ అయిపోయింది. ఇప్పుడు బబులోను చెరలో ఉన్నాము, ఇక మన బ్రతికితే మనకంటూ మంచి రోజులు రావు. అయిపోయింది 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 అయిపోయింది, మన కథ మారిపోయింది, మన కథ అయిపోయింది అన్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అందరు నా వైపు చూడండి. కథ మొత్తం మార్చగలిగిన దేవుడు, బబులోను చెరలో నుండి దేవుడు వారిని విడిపించడానికి ఇద్దరిని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ ఇద్దరు ఎవరనంటే ఒక అతను ఎజ్రా, ఒక అతను నెహెమ్యా. ఎందులో నుండి విడిపించబడడానికి? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను. ఏ రాజ్యాలైతే వీళ్ళని తీసుకొని వచ్చి బబులోను చెరలో పెట్టినారో ఆ ఏ రాజ్యాలు వీళ్ళు చెరలో నుండి విడిపించబడి దేవాలయం తిరిగి కట్టడానికి సహకరించినారట. సహకరించినారు. ఏ రాజ్యాలు అయితే వారిని తీసుకొని వచ్చి చెరలో పెట్టినారో అదే రాజ్యాలు ఇప్పుడు ఏం కట్టడానికి సహకరించినారు? దేవాలయం కట్టడానికి. గౌరవం పోయిందనుకున్నారు, కథ ముగిసింది అనుకున్నారు. ఈ చిత్రం ఏంటో తెలుసా? కథ ప్రారంభమైంది. ఏంట కథ అంటే, ఎవరైతే వాళ్ళని తీసుకొని వచ్చి బంధించినారో ఆ రాజ్యాలే ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇచ్చినారో తెలుసా? మందిరం కట్టడానికి వస్తువులు ఇచ్చున్నారు, మందిరం కట్టడానికి బంగారం ఇచ్చున్నారు, మందిరం కట్టడానికి కావలసినవన్నీ కూడా ఇచ్చున్నారు. వీళ్ళు వెళ్ళే మార్గంలో కాపుదల కొరకు కూడా మనుషులను. ఈ రాత్రి మొదటి రోజు ప్రభు నీతోనే చెప్తున్నాడు. ఏ చెరసాలైతే నిన్ను బంధించిందో, ఏ రాజ్యం అయితే నిన్ను బంధించిందో, ఏ పరిస్థితులు అయితే నిన్ను బంధించినాయో, అడుగు ముందుకు వేయలేక ఏది చూసిన అపజయం, ఏమండి ఏం చేసినా సక్సెస్ లేకపోవడం, ప్రతి విషయంలో ఓటమి పాలైపోయి ఇక కథ అయిపోయింది అని నీవు అనుకున్నావు. ప్రవచనాత్మకంగా ప్రభు చెప్తున్నాడు, మీరందరూ మీ కుడి చేతులు పైకెత్తండి. ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, కథ ముగిసిందని నీవు అనుకున్నావు, చెరసాలు పెట్టబడ్డాను అని నీవు అనుకున్నావు, ఇక చెయ్యలేను అని నీవు అనుకున్నావు, జరగదు అని నీవు అనుకున్నావు, బయటికి రాలేను అని అనుకున్నావు, గౌరవం ఇక దొరకదు అని అనుకున్నావు, దేవాలయం కట్టలేను అనుకున్నావు, దేశానికి వెళ్ళలేను అని అనుకున్నావు. ఈ రోజు ప్రభు నీతోనే చెప్తున్నాడు, తిరిగి నీవు మందిరము కట్టబోతున్నావు, గౌరవాన్ని పొందుకోబోతున్నావు, స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, స్థాయిని దేవుడు ఇవ్వబోతున్నాడు, పోగొట్టుకున్న నీవు తిరిగి పొందుకోబోతున్నావు, గౌరవాన్ని దేవుడు మరలా తిరిగి నీకు దయచేయుగాక. దేవాలయం మరలా కట్టబడిందా లేదా? వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు దేవాలయం ఏమైంది? కూల్చివేయబడింది. అవే రాజ్యాలు, ఏ రాజ్యాలు అయితే వీళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాల్లో బంధించినారో ఆ ఏ రాజ్యాలు ఇప్పుడు పిలిచి, ఏంటి నీ ముఖం ఏంటి వికారం ఉంది అని అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా? అయ్యా, దేవాలయం కూలిపోయింది, పాడైపోయింది, పడిపోయింది, దాని కొరకు బాధపడుతున్నాను. నేను అంటాను, అతను బాధపడడానికి ముందు ఎక్కడున్నాడనంటే దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడ ఉపవాస ప్రార్థన? 30 దినాలు మీరు ఎక్కడ ఉన్నారు? ఉపవాస ప్రార్థనలో. ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని బంధించిన వారు మిమ్మల్ని అడుగుతున్నారు, ఏమని? మీకేం కావాలో చెప్పండి, మేము సహాయం చేస్తాం, మీ కొరకు మేము నిలబడతాం, మీ కొరకు కావలసిన వస్తువులు మేము సమకూరుస్తాం, మీరు వెళ్ళడానికి ప్రయాణానికి కావలసిన మేము ఏర్పాట్లు చేస్తాం. చేస్తారా? చేయరా? ఏ కొండల్ని చూసి, ఏ మెట్టల్ని చూసి నువ్వు భయపడ్డావో, ఇప్పుడు ఆ కొండలు మెట్టలు ఏ గానము, ఏ నాదము, నిన్ను చూసి ఏ నాదము చేయబోతున్నాయి? చెప్తాం అందరం గట్టిగా. ఈ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగా, కుటుంబంలో నెరవేర్చునుగా. గట్టిగా చెప్తామా? దేవాలయం మరలా తిరిగి కట్టబడింది, యెరూషలేము గోడలు మరలా తిరిగి కట్టబడ్డాయి, ఆరాధన తిరిగి ప్రారంభించు. చేస్తాడు ఖచ్చితంగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
పోయింది. ఇవన్నీ పోయినాయి కదా, ఇవన్నీ పోగొట్టింది వాళ్ళే కదా, ఇవన్నీ తీసేసుకుంది వాళ్ళే కదా, ఇవన్నీ తొలగించి వాళ్ళని బంధకాలు పెట్టారు కదా. ఇప్పుడు అయ్యే బంధకాలు ఉన్నవారు ఎవరైతే బంధించున్నారో ఆ చెరసాల రాజ్యాలు ఇప్పుడు ఏమంటున్నాయో తెలుసా? నెహెమ్యా బయలుదేరు, ఎజ్రా బయలుదేరు, ఇదిగో నెహెమ్యా ఎజ్రా నీకేం కావాలో తీసుకొని బయలుదేరు. దారిలో ఎవరైనా అడ్డుపడితే నేను మనుషులు పంపిస్తాను, బయలుదేరు, వెళ్ళి మరలా తిరిగి మందిరాన్ని కట్టండి. మందిరంలో ఆరాధన తిరిగి ప్రారంభం అవ్వాలి. ఇప్పటి వరకు ఏ బంధకాలైతే నేను బంధించున్నాయో, ఏ దాంట్లో కూడా జయం చూడలేకపోయినావో యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు. ఈ ఆగస్టు నెల మొదటి రోజు ఈ రాత్రితో నీ బంధక